బాణాపురం. ఎక్కడ? ఖమ్మమా? ఖమ్మం జిల్లా బాణాపురం. ఓకే, ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన? మా వారికి కొంతమంది తిడతారు, కొంతమంది పొగుడుతారు. దాని గురించి అంత ఇక కొంచెం కింద పట్టు. కొంతమంది మంచి వాళ్ళు అంటారు, కొంతమంది చెడు వాళ్ళు అంటారు. మాకు ఇల్లు ఇట్లేదు, రైతు బంధు పట్టలేదు. వాళ్ళ సంగతి వదిలే, నువ్వు చెప్పు. మా వరకు మంచిగానే ఉందండి. ఏమన్నా అందినాయా ఇప్పటి వరకు? మా వరకు అందినాయి, నా వరకు అయితే అందినాయి. ఏంది? రైతు బంధు అందింది, పెన్షన్ ఇస్తాడు. మా వరకు ఇక ఇవి కూడా పడ్డాయి, మా వరద బాధిస్తున్న డబ్బులు కూడా పడ్డాయి. కొట్టపోయినాయి, పొలాలు కొట్టపోయినాయి, అవి కూడా పడ్డాయి మాకు. ఓకే, మాకైతే అన్ని పడ్డాయి, అన్ని అనుకూలంగానే ఉంది నా వరకు అయితే. తర్వాత విషయం మనకి. మరి కేసీఆర్ ఈయన పోలిస్తే ఎవరు అనొచ్చు? కేసీఆర్ కి రేవంత్ రెడ్డితో పోలిస్తే ఎవరు బాగుంది అనుకోవచ్చు? బాగుందని అంటే కొంతమంది ఏమంటారు, కొంతమంది మంచి ఆయనదే కేసీఆర్ పరిపాలన బాగుందని కొంతమంది అంటారు. కొంతమంది రేవంత్ రెడ్డిది కొంతమంది అంటారు. ఇక దాని గురించి మనం చూసినట్టు వాళ్ళు చెప్పుకుంటారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మోసం జరిగిందని చెప్పి కేసీఆర్ ని అరెస్ట్ చేస్తారంట, కరెక్టేనా అది? ఇక అది అరెస్ట్ చేస్తాం, మరి అరెస్ట్ చేస్తారేం మరి. ఓకే, కవిత ఒక లెటర్ రాసింది మొన్న, రాసింది. అది ఏం జరుగుతుందంట అసలు? అది ఏం జరిగేది, వాళ్ళు మనకి చదువుకోలేదు. అంటే ఆమె బయటికి వెళ్ళే ఉద్దేశం ఏమన్నా ఉందా? కొత్త పార్టీ పెట్టడం అట్లాంటిది ఏమన్నా జరుగుతుంది అంటారా? కొత్త పార్టీ పెట్టడం అనేది అయితే జరగదు. మరి ఏ ఉద్దేశంతో రాసిందంట ఆ లెటర్? ఆ లెటర్ ఏంటి రాసిందో, దేనికి రాసిందో మనకి అది మనం చెప్పాలి. అవినీతికి ఏమన్నా చేస్తాడా, అది అవినీతి పాలు, దేని గురించి రాసింది అనేది ఇన్ఫర్మేషన్ మనకు తెలియదు. ఓకే, మొన్న అందరూ జరుగుతుంది తెలుసా, ఇంగ్లాండ్ ఒక పిల్ల ఇక్కడ నచ్చలేదు, నన్ను వేషిగా చూస్తున్నారు. అంటే వేష అంటే తెలుసు కదా, అలా చూస్తున్నారు, ఇక్కడ పద్ధతులు బాగాలేదు అని వెనక్కి వెళ్ళిపోయింది. ఏమనుకోవచ్చు అది? వెనక్కి వెళ్ళిపోవడం అంటే మరి అది ఎందుకు వెళ్ళిపోయింది ఏందనేది మనకి అది అంటే జరిగిందంటారు. అలాంటిది జరిగిందేమో. అది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది కదా, ప్రపంచం మొత్తం చూడదు. తెలంగాణ పరువు పోయినట్టేనా? తెలంగాణ పరువు పోయినట్టేగా మరి. పరువు పోయినట్టేగా మరి, అది పరువు పోయినట్టేగా. మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? ఏం చేసి ఆయన చేసే పనులు ఆయన చేస్తాడు. మరి మనం ఏం చేస్తాడు? మరి జాబులు వచ్చాయి, జాబులు కొంతమంది జాబులు రాని వాళ్ళు జాబులు ఇచ్చేస్తాడు. ఇల్లు అనేది, ఇల్లు కూడా ఇందిరమ్మ పథకం అనేది, అది ఇల్లు కూడా కొంతమందికి ఇచ్చాడు. మరి డబ్బులు లేవు అలా గవర్నమెంట్ దగ్గర. ఏమంటారంటే కొంతమంది రుణమాఫీలు అనేది కొంతమంది అందిన వాళ్ళకి, మాఫీ అయిన వాళ్ళకి అయినాయి. కాని వాళ్ళకి ఏమైందంటే వాళ్ళు మాకు కాలేదని వాళ్ళు మొత్తుకుంటారు. చేసే పరిపాలన అన్ని మంచిగా చేస్తే బాగుంటుందని కొంతమంది రుణమాఫీలు, కొంతమంది సంతోషపడతారు, కొంతమంది కాలేదని వాళ్ళు ఆడతారు, మిరుగుతారు. మొన్న డబ్బులు లేవు అసలు ఖజానాలో, నా దగ్గర సిలికాన్ లేదు, ఎవడో ఇచ్చేటోడు కూడా లేడని చెప్పేసి అన్నాడు. ఎందుకు ఆ మాటలు? అంటే ఇంతకు ముందు సీఎం చక్కగా ప్రాజెక్టులు కట్టాడు, ఫ్లైఓవర్లు కట్టాడు, అన్ని బాగానే చేసుకొచ్చాడు కదా. అన్ని చేసినప్పుడు ఆయన బాగానే చేసిండు. కానీ కొంతమంది ఏమైందంటే కొంతమంది ఉద్యోగాలు ఇవ్వలే. మరి ఆయన వచ్చినాక కొన్ని ఉద్యోగాలు ఇచ్చిండు కదా. ఇచ్చాడా? ఇవ్వలేదా? ఇచ్చాడు. ఓకే, ఉద్యోగాలు ఇచ్చిండు. ఉద్యోగాలని మరి ఇక ఈ రుణమాఫీలని పెట్టిండు. బస్సు ఎక్కడ ఈ బస్సు ఛార్జీలు బంద్ చేసిండు. విద్యుత్ కరెంటు బంద్ చేసి లేదు. ఉచిత పథకాలు అనేవి అవసరం అంటారా మనుషులకి? వద్దంటారా? అవసరం అంటే ఇప్పుడు అది ఆడవాళ్ళు, లేడీస్ బాగా అది సౌకర్యం బాగా ఉంటారు. మరి మగవాళ్ళని మరీ ఒత్తిడి చేస్తారు. అంటే ఇదనే కాదు, ఇప్పుడు కరెంటు, ఉచిత కరెంటు కానీ, రైతు భరోసా కానీ, ఇలాంటి ఉచితంగా మనుషులకి ఇచ్చే పథకాలు మంచిదే అంటారా? ఇవ్వాలంటారా? లేకపోతే ఇలాంటివన్నీ రాష్ట్రానికే తక్కువ అయితే అంటారా? ఇవ్వాలనే అంటాను. ఇవ్వాలనే అంటాను. సో రేవంత్ రెడ్డి గారి పరిపాలన అయితే బానే ఉంది ఇప్పటి వరకు. బానే ఉంది ఇప్పటి వరకు. మరి ముందు జరిగేది ఏందో మనకి చెప్పలేము. ఇప్పటి వరకు మరి బాగానే చేస్తాడు. హైదరాబాద్ లో బిల్డింగులు మొత్తం కూర్చేస్తానంటే అడ్డం వస్తున్నాయని ఏదంటే అక్రమంగా కట్టుకోరు వాళ్ళు. నీళ్లు గురించి, ఆ నీళ్లు మొత్తం ఇళ్లలో పోతున్నాయి. దాని గురించి అనేది వాళ్ళు కొంతమంది మొత్తం హోల్డింగ్ ఇచ్చారు. కొంతమంది
ఓకే మరి.